అందరికి వందనాలని. ఖాళీ బాటిల్ అన్నీ తీస్తారు కదా, ఇంకొన్నాయి ఎవరి దగ్గర ఫుల్ బాటిల్స్ ఉంటే అందులో వేసేసుకొని జస్ట్ అంటే అందరు నవ్వించడానికి ఒక మాట చెప్పాను. ఇంట్లో ఇది కొడతారని కాదు. పావు గంట ఉందండి, పావు గంటలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 23వ అధ్యాయము 46 వచనం నేను చదువుతాను. అందరు తీసినట్టయితే లేఖనాలు చూడడానికంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతాము, ఎందుకంటే అంత సమయం లేదు మనకి. ఈ మాట మాత్రం చదువుతాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. యోహాను సువార్తలో ఏమంటుందంటే ఆయన తల వంచి ప్రాణం విడిచాను. అయితే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. 7 మాటలు చెప్పుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఎక్కడి నుంచి? ఫస్ట్ దగ్గర నుంచి క్షమాపణ కోరుకుంటూ, పక్కన వాడిని క్షమిస్తూ, తల్లిని చూస్తూ, ఆ మాట ఒకసారి మళ్ళీ చూసుకున్న తర్వాత దేవుణ్ణి ప్రశ్నిస్తూ, నేను తప్పి ఉన్నానని చెప్పుకుంటూ, సమాప్తం చేశానని చెప్పి ఆత్మను అప్పగిస్తున్నాడు. 7 మాటలు చూసుకుంటే. అయితే విచిత్రం ఏంటంటే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక విచిత్రమైన విషయం నాతో మాట్లాడాడు. ఈ 7 మాటలు ప్రత్యేకత ఏంటిది 7 మాటల ప్రత్యేకత అంటే, ధర్మశాస్త్రంలో 613 ఏమంటారు వాటిని, ఆజ్ఞలు మనకున్నాయి. ధర్మశాస్త్రం మొత్తం మనకు తెలిసిన 10 ఆజ్ఞలు 20 అధ్యాయంలో. కానీ మొత్తం నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం అన్నీ చూసుకుంటే 613 ఆజ్ఞలు ఉంటాయి. అంటే మనము నీతిమంతులుగా కనపరుచుకోవడానికి, అంటే మనం సత్క్రియ చేస్తున్నామని చెప్పుకోవడానికి ఒక చిన్న అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఆ 613 ఆజ్ఞలు పాటించినప్పుడు మాత్రమే నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకోవడానికి ఒక చిన్న ఆస్కారం. మనం నీతిమంతులు అయిపోము 613 చేసినంత మాత్రం, కానీ చిన్న ఆస్కారం ఉంటుంది. అయితే 613 దేవుడు ఇలా కొట్టేయడం అంటే మనం తప్పుగా అనుకోకూడదు. అంటే 613 దేవుడు తుంచేశారా అని అనుకోవడానికి లేదు. కొట్టేయడం అంటే ఏంటంటే వాటిని కుదించి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటిది ఏమంటారంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. 2వ ఆజ్ఞ ఏమంటారంటే, నిన్ను వలె నీ పొరుగువారిని అని చెప్తూ, అది పాత నిబంధనలో ఉంది. నేను చెప్తున్నాను, నిన్ను వలె నీ శత్రువుని ప్రేమించు. అంటే ఇంకా శత్రువునికి మించిన వాళ్ళు ఇంకెవరైనా అంటారండి మనం అసహించుకోవడానికి? ఇప్పుడు ఆ 613 ఆజ్ఞలు మనం తీసుకుంటే అక్కడ ఏమని రాయబడి, నరహత్య చేయకూడదు, పక్కవారి ఏది ఆశించకూడదు, దొంగిలించకూడదు, పొరుగువాని భార్య మీద నింద మోపకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు. ఇవన్నీ కలిపితే నీ శత్రువుని ప్రేమించినప్పుడు ఇవన్నీ మనము చేయలేము. అంటే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, కొట్టివేయడం అంటే దేవుడి స్టాండర్డ్స్ని పెంచాడు. 613 అనుసరించడం ఎంత కష్టమో ఈ 2 అనుసరించడం దానికంటే ఎక్కువ కష్టం. ఎందుకంటే అక్కడ శత్రువులని ఏమంటాడంటే, కంటికి కన్ను పంటికి పన్ను. వాడిని కన్ను తీస్తాడా, నువ్వు కన్ను తీసాడా? వాడిని చేయి తీస్తాడు, నీ చేయి తీస్తాడు. కానీ దేవుడు అలా అంటలేదు. వాడిని కన్ను తీసాడా, ఇంకో కన్ను మూసుకుని ప్రార్థన చేయ దేవునికి, ఆయన ఆశీర్వదించమని. నీ చేయి తీసాడా, ఇంకో చెయ్యి ఎత్తే ఆయన ఆశీర్వదించు, శపించమన్నట్లేదు దేవుడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ 613 కంటే ఈ 2 చాలా కష్టము, చేయలేము మనం. అది ఓపెన్గా చెప్తున్నాం, మనం చేయలేము అది. కానీ చేయడానికి ఒక ఆస్కారం ఏంటిదంటే, అందుకే అంటాడు యేసు ప్రభువు ఏమంటారంటే, మీకు నేను ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను. అతను వచ్చి మీలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడో అది చెయ్యుడి. ఆయన మీతో ఉంటే మీరు చేయగలరు. అంటే ఈ 2 ఆజ్ఞలు యేసు ప్రభువు వారు ఏవైతే మన మీద ఉంచారో అది మనంతటా మనం చేయగలం అనుకుంటే అది మన మూర్ఖత మాత్రం. మనం ఎప్పుడు చేయగలమంటే పరిశుద్ధాత్ముని మీద ఆధారపడినప్పుడు మనం అది చేయగలం. ఎందుకంటే నా అంతటి నేను శత్రువుని ప్రేమించలేను. ఎందుకంటే శత్రువుని నేను ప్రేమించాలంటే నాలో అగపే ప్రేమ ఉండాలి. ఆ అగపే ప్రేమ పరిశుద్ధాత్మ నాలో ఉండి నాతో ఏకమైనప్పుడు మాత్రమే నేను ఆ ప్రేమను నేను చూపించను. పరిశుద్ధాత్మని గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఇక్కడ అదే మాట ఇక్కడ ఏమని రాయబడిందంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అయితే ఈ మాటలోకి వెళ్ళే ముందు ఒక 2 ప్రశ్నలు మనం వేసుకుందాం. యేసు ప్రభువు ఒక్కరే చనిపోయారు శిలువ మీద? లేదు. మనకు తెలిసి పేతురు చనిపోయారు శిలువ మీద. యేసు ప్రభువు ఒక్కరే కష్టపడుతూ చనిపోయారా ఏ తప్పు చేయకుండా?
లేదు. స్టెఫెన్ కూడా ఉన్నాడు. స్టెఫెన్ ఏమైనా తప్పు చేశాడని అక్కడ? ఏం తప్పు చేయలేదు, ఆయన చనిపోయాడు. ఆయన హేబేలు చనిపోయాడు. ఏమైనా తప్పు చేశాడు హేబేలు? చనిపోయాడు. వీళ్ళందరూ ఒకటే అంటారు చావు. అడుగుతున్నాం ఒక మాట, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. మనకు వచ్చే ప్రశ్న రావచ్చు ఏంటంటే, ఇంతమంది చనిపోయారు, వాళ్ళు చనిపోవడానికి ఈయన చనిపోవడానికి ఏదైనా తేడా ఉండాలి కొంచెం, అంతే కదండి. తేడా లేకుండా ఎలా మనకి ఒక చిన్న తేడా ఉండాలి కదా. ఆ తేడా ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ మాట ఏంటిదంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేది. అది సమాధానం. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, క్షమ అంటారు. ద్వితీయోపదేశకాండము 6:4 క్షమ ఏంటిదంటే, అది నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ వన్ అని ఉంటుంది అక్కడ. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అద్వితీయ అంటే అర్థం ఏంటంటే అద్వితీయుడు. ద్వితీయ అంటే 2, అద్వి అంటే ఇద్దరు కానివాడు. అంటే మన దేవుడు ఒక్కడే. ఆయన ఏంటిదంటే ఆయన రూపం ఒకటే అవ్వచ్చు ముగ్గురికి, లేదా ఆయన ఒక స్వభావం ఒకటే అవ్వచ్చు. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే విడదీయలేని వారు అని చెప్పచ్చు. ఒక్కలే అన్నప్పుడు ఒక్కటిగానే ఉంటారు కదా, విడదీయలేము. కానీ మనం ఎంత గొప్పవారం అంటే ఆయనను విడదీసేంత వరకు మనం తీసుకెళ్ళగలిగాం. అంటే ఆయన అంత స్టేజ్కి వెళ్ళడానికి మనం దోహదపడ్డామని చెప్తుంది. ఆయన మనం సృష్టించి సృష్టికర్తగా ఉంటూ మనను కాపాడడానికి ఏం చేశాడు? ఈ ఫిలిప్పీ 2:6 చూసుకుంటే, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే విడిచిపెట్టి వచ్చేసాడు, అంతే కదా. అంటే అద్వితీయంగా ఉన్న దేవుడు ద్వితీయంగా అయిపోయాడు. ఇక్కడ నరరూపిగా రావాల్సిన అవసరత వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం చేసిన, ఎందుకంటే మనకు ఇంకా అవకాశం లేదు. 2వ మాట మనం చూసుకుంటాం, ఏమని ఉంటుంది అక్కడ 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటుంది. పరదైసులో ఉండడం అంటే అర్థం ఏంటి? మన ప్యారడైస్లో ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పరదైస్కి వెళ్ళరు. ఓన్లీ ఎవరి వరకు వెళ్తారు పరదైస్కి? నాకు తెలిసి ఆ దొంగ ఆఖరిగా ఎంటర్ అయింది, ఆ దొంగ ఒక్కడే పరదేశం. అంటే అబ్రహాం గారు ఉన్నారు, ఇస్సాకు ఉన్నారు, యాకోబు ఉన్నారు, యోసేపు ఉన్నారు. ఎంత చనిపోయిన తర్వాత వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే దారి లేదు ఇంక అప్పటికి. క్రీస్తు అనే దారి ఉండాల్సింది. అందుకే దేవుడు ఏమంటారంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప ఇంకొకరు ఎవ్వరు వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం లేదు. ఆ దారి నేనే మార్గము, నేనే సత్యం, జీవం. ఆ వదిలేద్దాము, మార్గం ఒకటి పట్టుకున్నాం. అంటే మార్గం ఏర్పరిచేంత వరకు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పరదేశంలో ఉన్నారు. అందుకే మనం అక్కడ చూస్తే లాజర్ కథ చెప్పినప్పుడు కూడా అబ్రహాం కుడిపార్శ్వమున లాజర్ ఆడుకుని ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ ఉన్నాడని రాయబడి ఉంటుందండి, అక్కడ పరదేశంలో ఉన్నట్టు రాయబడి ఉంటుంది. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ మార్గం సిద్ధపరచడానికి ఆయన తన దేవత్వాన్ని వదిలేసుకున్నాడు. అది ఒక ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే, మొదటిది తండ్రిని వదిలేసి వచ్చాడు. కానీ ఆయన ఒక్కడిగా లేడు. ఎందుకంటే ఆయన బాప్తిజం పొందినప్పుడు ఆయన మీదకి పావురం వల్ల ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్ముడు వచ్చారు. అంటే కొంచెంలో కొంచెం ఊరక ఉందండి. అంటే ముగ్గురు సహవాసంలో ఉన్నారు ఎప్పుడు. అలాంటిది ఒక ఆయన విడిపోయి వచ్చాడు సహవాసం నుంచి, 30 సంవత్సరాల కింద ఉన్నాడు. ఆ బాధ ఉంటుంది, అదే ఇద్దరితోనే సహవాసంలో లేనే. ఫిజికల్గా అనలేము, ఎందుకంటే ఆయన ఆత్మరూపుడు కాబట్టి. అలా సహవాసం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనము ఎత్తబడితే దేవుని కృపను బట్టి చూడొచ్చు ఎలా ఉంటుంది మన కన్నులాగా. అదే విశ్వాసం కదా. తెలిస్తే ఇంకా విశ్వాసం ఏముంటుంది? విశ్వాసం అంటే ఏంటిది? చూడని దాన్ని నమ్మడమే విశ్వాసం. ఎబ్రి 11లో ఉంటుంది, 11:1. అదృశ్యమైనవి ఉండటకు రుజువే విశ్వాసం. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆ 30 సంవత్సరాలు కొంచెం బాధపడి ఉంటాడు, అరే నేను ఇద్దరితో కలిసి లేను. కానీ 30 సంవత్సరంలో ఎప్పుడైతే వెళ్ళి బాప్తిజం పొందుకున్నారో, పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసు ప్రభువారు నూతన శక్తి పొందినట్టు, ఈవెన్ టెంప్టేషన్స్లో కూడా ఎదిరించినట్టు మనం చూసుకుంటూ ఉంటాం వాటిని. అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, యోహాను సువార్తలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, తల వంచి ఆత్మను అప్పగించు. విచిత్రంగా ఉంటుంది వినడానికి. తల వంచి అంటే అప్పటివరకు తలెత్తి ఉన్నాడు ఆయన దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవా నా చెయ్యంతో పెట్టించాడు, నేను తప్పికొని ఉన్నాను, దేవుని చెప్తున్నట్టున్న సమాప్తమైనదని. కానీ ఆత్మని అప్పగించేటప్పుడు మాత్రం తలెత్తలేకపోయాడు. తల దించి ఆత్మని అప్పగించాడు.
దాని కాంట్రాస్ట్ మనం చూసుకుంటే స్టెఫెను తల ఎత్తి మాట్లాడుతూ మనం చూస్తాం. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలబడుటయు నేను చూస్తున్నాను అని చెబుతూ తన ఆత్మను అప్పగించాడు. అంటే తలెత్తి చూస్తూ ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, ఆ కలువరి గిలి మీద ఉన్నప్పుడు, లేదా ఆయన శిలువ మోస్తున్నప్పుడు, లేదా ఆ రాత్రి అంతా ఏదైతే శోధన లేదా ఆ గిన్నె నా నుండి తొలగించవయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ దేవదూత వచ్చి ఆయనకు ఆదరణ ఇచ్చినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆయనలో ఆదరణకర్త లేదు. అట్లీస్ట్ ఆ సమయం నుంచి అయినా ముందున్నారో లేదు తెలియదు మనకి, కానీ అక్కడ దేవదూతను పంపించి ఆదరణ ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందంటే ఆయన లోపల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మకు లేడు. ఎందుకు లేడు పరిశుద్ధాత్మ అంటే ఆయన శాపంగా చేపట్టాడు. యెషయా 59:9 మనం చూసుకుంటే మీకును దేవునికి మీ అపరాధములు ఎలా ఉన్నాయన్నారండి? అడ్డుగా. మీ దోషములు మీ అపరాధములు దేవునికి అడ్డుగా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఆ అపరాధములన్నీ యేసుప్రభు వారి మీద మోయపడ్డాయో అడ్డైపోయినాయి. పరిశుద్ధాత్మ బయటకు వచ్చేసారు. ఎందుకంటే ఉండలేడు ఆయన అతి పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన అలాంటి శాపమైన వాటిలో ఉండగలడు, ఆయన ఉండలేడు. అంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఎంతమంది చనిపోయారు ఇప్పటికి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నారు. కానీ యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ తోడుగా లేదు. కేవలం నరుడిగా ఆయన చనిపోయాడు. ఈ 7 మాటలు ఏవైతే పలికాడో నరుడిగా పలికాడు. దేవుడు కాబట్టి క్షమించగలిగాడు, దేవుడు కాబట్టి ఇవన్నీ మాట్లాడగలిగాడు అన్నది మనకి లేదు స్కోప్. ఆయన కేవలం ఒక నరుడిగా పలకగలిగాడు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సాకు వెతుక్కోవడానికి లేదు. నేను క్షమించలేకపోతున్నాను, ఆయన దేవుడు కాబట్టి క్షమించాడు, నేను క్షమించలేను అన్నానికి లేదు. ఎందుకంటే ఆయనలో పరిశుద్ధాత్మ లేడు. ఆయన పూర్తి నరుడుగా, కేవలం నరుడుగానే ఉన్నాడు. ఏదైతే ఆయన మత్తయిలో బోధించాడో, ఏదైతే ఆయన సువార్తల్లో బోధించాడో అది చేసి చూపించాడు. ఎందుకంటే ఆ 7 మాటలు ఆయన చెప్పిన ఆ 2 ఏమంటారు అవి ఆజ్ఞలకి సమానంగా ఉంది. ఏమన్నా నిన్ను వల్లే నీ పొరుగు అని, అంటే నీ శత్రువుని ప్రేమించమన్నాడు. 1వ మాట 2వ మాట అదే ప్రదర్శించాడు. ఇదిగో దేవ వీళ్ళందరూ నన్ను హింసిస్తున్నారు, అయినా ప్లీజ్ ఆయన క్షమించవు. 2వది పాపి అని ఉన్నాడు అక్కడ, గజ దొంగ. ఆయన ఏమన్నా నేడు నువ్వు నాతో పరదేశం. అంటే ఏంటిది? డైరెక్ట్ క్షమాపణ ఇచ్చేయడమే కాదు, దాంతోపాటు కృపను కూడా ఇచ్చేస్తాడు. డైరెక్ట్ ఎంటర్ అయిపోయి వచ్చింది నీ హృదయం. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే పక్షవాయువు గలవాడు యేసుప్రభువుకి వచ్చినప్పుడు ఆయన లేచి నీ పరుపు ఎత్తుకొని అని చెప్పకముందు ఏమంటే నీ పాపములు చిమ్మిపోబడినాయి అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ 2వ దొంగ కూడా దగ్గర కూడా అదే మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయంగా ఉండు అని చెప్తూ ఒకటి మనకి ఇక్కడ ఉదాహరణ ఉంచాడు. 3వ మాట చెప్తాను, కొంచెం 3వ మాట కొంచెం పార్ట్ చెప్తాను, తర్వాత చెప్తాను. 4వ మాట అతి ప్రాముఖ్యమైన విషయం. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రేమను నువ్వు కనపరుచుకోలేకపోతే నువ్వు కోల్పోయేది 4వ మాట. ఏదైతే నేను చేయమన్నా నువ్వు చేయలేకపోతే, అంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించలేకపోతే నీకు నేను దూరం అవుతాను. పరిశుద్ధాత్మ నీకు దగ్గరగా ఉండే సమస్య లేదు. అంటే మనకి ఇండైరెక్ట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏవైతే మనం పాటించవలసి ఉన్నాయో, ఏవైతే మన క్షమాపణ ఉందో, అంటే అందుకే దేవుడు చాలా చోట్ల నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, లేదా నువ్వు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? ముందుగా నిన్ను నువ్వు సమాధానపరచుకో, లేకపోతే అందులో చేయి వేసిన పెద్ద ప్రయోజనం లేదు. పరలోక ప్రార్థనలో కూడా దేవుడు ఏమంటాడు? నేను మీ అపరాధం క్షమించిన ప్రకారము మీ అపరాధము, అంటే దేవుడు మన అపరాధం క్షమించిన ప్రకారము మనము మన పక్క ఉన్న వారి అపరాధము మనము క్షమించబద్ధులమై ఉన్నాము. ఎందుకు చేయాలి అనేది ఒక ప్రశ్న మనకి. ఎందుకు చేయాలి అనేది ప్రశ్న. ఎందుకు చేయాలంటే పరిశుద్ధాత్మ మనతో ఉండాలి, లేదా దేవుడు మనతో ఉండాలనుకున్నప్పుడు ఇది చేయాల్సి వస్తుంది. అది వద్దనుకుంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు, చేయకపోయినా పెద్ద వచ్చే నష్టం లేదు. దేవుడు నాకు కావాలి, దేవుడు నాతో ఉండాలనుకుంటే చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు అంతే మనతో. అంటే చేయడం వల్ల దేవుడు ఉంటాడా? చేయకపోతే ఏమొస్తుంది అన్న ప్రశ్న వేసుకుంటే మనము, చేయకపోతే అక్కడ దేవుడు బిగ్గరగా కేక వేస్తాడు. ఏమని కేక వేస్తాడు? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. ఆ పరిస్థితుల్లో మీరు రాకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి వస్తే మనం తట్టుకోగలమండి? మనం తట్టుకోగలమా? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది అన్న పరిస్థితిలో మనం వస్తే, ఈ సెకండ్లో మనం రెప్పేసినామంటే సగం మంది ఇక్కడ లేరు అనుకోండి,
గుండె ఆగిపోద్ది ఉన్నోళ్ళకి ఇక్కడ, అంతే కదా, గుండె ఆగిపోద్ది. ఎందుకు గుండె ఆగిపోద్ది? వాళ్ళు ఏమైపోయారని భయం కాదు, నేను విడవబడ్డాను. దానికంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి ఉండదు. ఇప్పుడు నేనే ఉన్నాను, మా బుడ్డోడు ఆ చిన్నోడు కాబట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఉన్నాను అనుకో, నుంచి చెప్తాను, సగం మంది ఉంటారు, సగం మంది అలా కొట్టేసినట్టు అవుతుంది. ఇంకా చచ్చిపోయినా సరే వేస్ట్, ఇంకేం చేయలేను నేను, ఇంకో అవకాశం లేదు. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడేది అదే అనుకుంటాను. నిన్ను వల్లే నీ శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అది నీ అంతటి నువ్వు చేయగలవు అంటే చేయలేం మనం. దానికి సహాయంగా పరిశుద్ధాత్మను దేవుడు మన దగ్గర ఉంచాడు. అంటే 7 మాటలు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే దేవుడు ఆ సువార్తలో చెప్పాడో ఆ శిలువ మీద ప్రదర్శించాడు. ఇంకోటి ఏం చెప్తాను, 4వ మాట 5వ మాట 2 మనం చూసుకుంటే దేవుడు దూరం అయితే కనిపించేది మనకు కనిపిస్తుంది. ఏంటిది? ఒకటేమో దేవుడు దూరం అయిపోయాడు, రెండవది దప్పిక. మనం ఎక్కడ చూస్తాం? ఇలా చూసాం మనం 5వ మాట చెప్పినప్పుడు రవికిరణ్ చెప్పాడు, ఏంటిది? నరకము పాతాళం. మేరక్క కూడా చెప్పింది, ఏంటిది? అది కటిక చీకటి. ఎక్కడదంతా ఎక్కడ ఉంటుంది చీకటి అంటే ఆ ప్రాంతంలో దేవుడు మాటలు పలికినప్పుడు మొత్తం మేఘమయమైపోయి చీకటి కమ్మినట్టు మనం చూస్తాం. నిశ్శబ్దం ఉన్నట్టు, అంతే కదండి, నిశ్శబ్దం ఉన్నట్టు, దేవుని వాక్కు వినిపించట్లేదు. సొంత కుమారుడు అరుస్తున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవించాడు. ఎందుకు వినిపించలేదు? దేవునికి వినిపించి ఉండాలి కదా. ఎందుకు కనిపించలేదు? దేవునికి కనిపించి ఉండాలి కదా. ఈ సృష్టంలో నాకు కనుమరుగైనది ఏదైనా ఉన్నదా? నేను చూడలేనిది ఏదైనా ఉన్నదా? సమస్తము నా అరచేతుల్లో ఉన్న మాట్లాడిన దేవునికి ఏ అరుపు ఆ శిలువ కనిపించలేదా అంటే కనిపించలేదు. ఎందుకంటే మన అపరాధములు ఆపేసే కనిపించదు, దేవునికి అడ్డుగా నిలిచిపోయినాయి. ఆ మాట రావట్లేదు దేవుని దగ్గరికి, ఆ దృశ్యం కనిపించట్లేదు దేవునికి. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అంత బాధకరమైన విషయం నుంచి దేవుడు ఎందుకు వెళ్ళాడంటే మన అపరాధము నిమిత్తం. అది మనం ప్రాథమికంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన అపరాధము నిమిత్తం, మన అపరాధము నిమిత్తం, మన పాపము నిమిత్తము అవి కొట్టివేశాడు, మంచిదే. కాకపోతే ఆ కొట్టివేసిన దేవుడు మొదట పలికిన 2 మాటలు మనకి సాదృశ్యంగా ఉంచి పలికాడు దేవుడు. నిన్ను వల్ల నీ శత్రువుని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ పొరుగు వారు ఎవరన్నా చెప్పలేదు. అది ఎవరన్నా అవ్వచ్చు, నీ స్నేహితుడు అవ్వచ్చు, నీ తల్లి అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటే నాలాగా నేను ఇంకోరిని ప్రేమించగలనా అంటే దేవుని యొక్క ప్రేమను మాత్రం పొందుకున్నప్పుడే చేయగలను. దేవుని యొక్క అగపే ప్రేమను పొందుకున్నప్పుడు మాత్రమే అది మనం కనపరచడానికి చిన్నగా ప్రయత్నం చేయగలము. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే 3వ మాట పక్కన పెట్టాము. 3వ మాట కూడా మనం ఒక విచిత్రమైన దృశ్యంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మొదటి 2 మాటలు 4, 5, 6, 7 మాటలు. ఆ 7వ మాట చూసుకుంటే ఏమనుందండి అక్కడ? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ 4, 5, 6, 7 మాటలు 4 మాటలు కలిపి మొదటి ఆజ్ఞను మనం పరిపూర్ణం చేయొచ్చు. ఏంటిదంటే నా పూర్ణ శక్తితో, నా పూర్ణ బలముతో, నా పూర్ణ ఆత్మతో నేను దేవుణ్ణి ప్రేమిస్తాను. ఆ 4 మాటల్లో దేవుడు కనపరిచాడు. ఆత్మను అప్పగించి ఆత్మతో అయితే ఆ బాధ అంతా భరిస్తూ 9 గంటలకు స్టార్ట్ చేశారు, 6 గంటలకు స్టార్ట్ చేశారు తెలియదు మనం కొట్టడము. ఆ కొట్టుకుంటూ పూర్ణ శక్తి, పూర్ణ బలం. ఎంతంటే ఇంకా నాలో శక్తి లేదయ్యా అన్నంత వరకు అది పొందుకుంటూ వచ్చారు నొప్పి. ఆ ప్రేమను కనపరుస్తూ వచ్చారు. ఆయన చెప్పడమే కాదు, చేసి చూపించాడు. ఆయన దేవుడు కాబట్టి చేశాడనడానికి లేదు, ఇక్కడ నరుడిగానే చేశాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆయనకు పరిశుద్ధాత్మని సహాయంగా లేడు, ఆయన కేవలం నరుడిలాగా ఉన్నాడు. ఆయన పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించడానికి ఎక్కడ కొంచెం కూడా అదిరిపాటు ఉన్నట్టు లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కటి రాశించాడు. ఒకవేళ నిజంగా దేవుడు ఎవరినైనా తింటుంటే, ఆ కోపంలో ఎవరినైనా ఏదైనా ఒక మాటలు ఉంటే ఖచ్చితంగా రాయబడేం లేదు, అనలేదు దేవుడు. అంటే మనకి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి మనం పరిశుద్ధాత్మ మీద ఆనుకుంటున్నాము అని చెబుతూ ఎందుకు చేయలేకపోతున్నాం అనేది ప్రశ్న దేవుడు ఈరోజు మన మీద ఉంచాడు. ఆయన దేవుడు కాబట్టి చేశాడు అనేదానికంటే ఆయన నరుడై చేశాడు. మనలో దేవుడిని పెట్టుకుని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఒకటే, మొదటి దశలో చూసుకున్నాం, లేకపోతే మొదటి కొరింథీయుల్లో చూసుకున్నాం. ఏమని ఉంటుందంటే ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఇంకోటి ఏంటి దుఃఖపరచుడు. ఆ 2 మాటలు కనిపిస్తుంది. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచుడు. ఆత్మను దుఃఖపరచడం అంటే ఏంటిదండి?
మనలో ఒక మాట వస్తుంటుంది ఎప్పుడు ఏ పని చేసి, అది వద్దు అది చేయకు ఇలా చేయాలి, మనం ఏంటంటే అనిచేస్తాం. అప్పుడు ఏం చేస్తారు దేవుడు, ఏం చేయలేక దుఃఖపడతాడు కదా, అరే నేను ఇంత చెప్తున్నాను ఆయన వినట్లేదు అని చెప్పి, ఇన్నిసార్లు చెప్తున్నాను ఆ త్రోవలో వెళ్ళొద్దని అరుస్తున్నాను నేను, ఎందుకు వినట్లేదు అని చెబుతూ రోమపత్రికలు ఏమైనా ఉంటుందంటే అక్కడ ఉచ్చరింప సాక్ష్యం కాని మూడికలతో ఆ ఆత్మ మన పక్షంలో తానే ఏం చేస్తున్నారంట, వ్యాజ్యం ఆడుతున్నట్టు. అది ఏ స్టేజ్లో ఉన్నట్టు, ఆత్మను దుఃఖపరిచిన స్టేజ్లో ఉన్నట్టు. దాని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆత్మను ఆర్పేసే స్టేజ్లో. ఇందాక చూసాం మనం, ఏంటిది అది, దేవుడు దీపం ఏంటిదంటే అండి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపంని ఆర్పే స్టేజ్లో మనము ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాము, లేదా ఎందుకు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి సేవించలేకపోతున్నాం అనేది ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ప్రశ్న. చాలా లేఖనములు చాలా చూసుకుంటూ వచ్చాం, చాలామంది చాలా చెప్పారు, రాజన్న ఆల్మోస్ట్ అన్నారు, చాలా లేఖనాలు ఇచ్చాము. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆ లేఖనాలన్నీ నా హృదయంలో ఎలా పనిచేస్తాయి, నేను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి నేను ప్రేమించగలుగుతున్నాను. రెండవది, నా శత్రువుని లేదా నా పొరుగు వారిని నేను ప్రేమించగలుగుతున్నాను, ప్రేమించలేకపోతున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా దేవుడు ఇవన్నీ ఎందుకు పలికాడంటే, నేను ఏ మార్గంలో అయితే ఉన్నానో, ఏ మార్గంలో అయితే వెళ్ళుచున్నానో, ఆ మార్గం నేను మీకు దేని కొంచెం మాదిరిగా ఉంచుకుంటున్నాను. కొలస్సీలో చూసుకున్న మొదటి కొలస్సీలో అన్ని చూడైనంత దేవుడు మనకి సమస్తమును మాదిరిగా ఉంచి దేవుడు వెళ్ళాడు. సో ఆయన చేసింది మనం చేయగలిగిన దృక్పథంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనము ఒకసారి లూకా రాసిన సువార్త 46వ అధ్యాయం చూసుకుంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. అతడు ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉన్నానని చెప్పి దేవుని మహింపరిచాను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరినీ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొని తిరిగి వెళ్ళింది. ఆయన నెలవారైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుండి. ఇక్కడ విచిత్రమైన మాట నాకు అనిపించింది. 48వ వచనము, చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళారు. ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొంచు తిరిగి వెళ్ళారు. ఇది మనము జరిగింది అక్కడ మిడిల్ ఈస్ట్లో జరిగింది. మిడిల్ ఈస్ట్లో రొమ్ము కొట్టుకోవడము, తలపైన ధూళి వేసుకోవడము, బట్టలు చించేసుకోవడం, గోడె పట్ట కట్టుకోవడము అనేది దేనికి సాదృశ్యం అంటే విపరీతమైన బాధ, విపరీతమైన ఏమంటారంటే దాన్ని శోకము. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఇంట్లో ఒక డిఫరెంట్ శోకం ఉంటుంది మనకి, అంటే విపరీతమైన బాధ కానీ శోకం కానీ భరించలేని ఒకటి జరిగిందంటే వాళ్ళు ఏం చేసేస్తారంటే రొమ్ము కొట్టుకుంటారు, ధూళి తీసుకుని తల మీద వేసేసుకుంటారు, బట్టలు చింపేసుకుంటారు. చాలాసార్లు చూసాం మనం. ఏమని, ఎవరు మన యెహోషువ కాలేబు ఇద్దరు ప్రజలందరూ వారికి వెనక్కి తిరిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, బట్టలు చింపేసుకున్నారు. అంటే ఎందుకు, ఈ పాతకం మీరు చేయొద్దు, ప్లీజ్ మీరు చేయొద్దు ఇదని. యోసేపు చనిపోయాడు అని యాకోబు చెప్పినప్పుడు యాకోబు ఏం చేశాడు, బట్టలు చింపేస్తున్నాడు. రూబేను వచ్చే గుంటలో యోసేపు లేడని తెలిసినప్పుడు ఏం చేశాడు, ఆయన బట్టలు చింపేసుకుంటాడు. అంటే భరించలేని బాధ వచ్చినప్పుడు బట్టలు చింపేసుకుంటారు, రొమ్ములు కొట్టేసుకుంటారు. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ మేబీ ఒక రోజు లేదా ఒక 16 గంటల ముందు వీళ్ళందరూ ఏమని కేకలు వేశారు, సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి. ఒక 3 రోజుల క్రితం వీళ్ళే ఏమని కేకలు వేశారు, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతుడైన దేవునికి జయమని కేకలు వేసిన వాళ్ళు 3 రోజుల తర్వాత ఏమని కేకలు వేస్తున్నారు, సిలువ వేయుడి, సిలువ వేయడి అని సెలవు వేస్తున్నారు, కేక వేస్తున్నారు. ఒక రోజు అయిందో లేకపోతే వితిన్ 24 hours లోపలే, 24 గంటల లోపే మళ్ళీ ఇంకో కేక వేస్తున్నారు, రోదన కేక. ఛాతీ కొట్టేసుకుంటున్నారు, తలపై ధూళి వేసేసుకుని రోదనతో ఇంటికి వెళ్ళారంట. అదేంది విచిత్రం నాకు అర్థం కావట్లేదు. అంటే మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం కనపరుస్తున్నాడంటే, వారి ముసుగు మృదుతనము ఎంత ఉన్నా లోపల ఆ బాధ పరిశుద్ధాత్మ దేవుడు కనపరుస్తున్నాడు. అంటే వాళ్ళు ఎంత తప్పు చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే, మనం యోహాను సువార్త చూసుకుంటే అక్కడ జరిగిన విచిత్రమైన కార్యములు ఎన్నడి చూడని కార్యాలు జరిగినట్టు. ఏం జరుగుతాయి, సమాధుల్లోంచి పరిశుద్ధులు లేచి వచ్చి వాళ్ళకి అగుపడ్డారంట.
అక్కడ రాయబడి ఉంటుంది. ఏంటిదంటే సమాధుల్లో నుంచి ఎవరు లేచారు? పరిశుద్ధులు కొంతమంది లేచి శరీరంలో రాయబడి ఉంటుంది అక్కడ. అంటే అలా ఆత్మరూపంగా, అంటే దెయ్యాల్లాగా వచ్చినట్టు లేదు అక్కడ. ఇప్పుడు ఒక శరీరం పాతి పెట్టబడితే దేవుడు లేచినమంటే ఆ సమాధిలో అంటే ఆ శరీరంతో సహా లేచి వచ్చేదంట. అక్కడ రాయబడి ఉంది యోహాను సార్, మనకు అంత సమయం లేదు చదవడానికి. శరీరంలో వచ్చి వారికి అగుపడినట్టు రాయబడి ఉంది. రెండవది, ఇందాక చూసాం మనం, గర్భాలయపు తెర పైనుంచి కిందకి చినిగిపోయింది. అది విచిత్రము. ఎందుకంటే దేవుడు గర్భాలయపు తెరని చాలా పగడబందీగా చేయించాడు. ఎందుకంటే పొరపాటున ఎవ్వరూ చనిపోకూడదు. ఒక జంతువు కానీ, ఒక మనిషి కానీ, ఒక చిన్న పిల్లోడు కానీ ఆ తెర దాటి వెళ్ళకుండా దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే అంత లావు, అంత వెడల్పు చేయించడానికి 4 అంగుళాల లావు అంటే ఇంచుమించు 10 సెంటీమీటర్స్. అంటే మన చిన్న స్కేల్ ఉంటుంది కదా, చిన్న స్కేల్లో 3వ వంతు అంత లావు ఉంటుంది తెర. అంత లావు తెర మనం కదపలేము కూడా. అంటే పొరపాటున ఎవరైనా కదిపి వెళ్ళడానికి కూడా దేవుడు ఆస్కారం ఇవ్వలేదు. దాన్ని చింపడం వదిలేసింది. పోనీ చింపిన వాళ్ళు ఎలా చింపగలరు? కింద నుంచి కత్తిరించగలరు, లేదా కింద నుంచి కోయగలరు. పైనుంచి ఎవరు చింపగలరు? ఎందుకంటే 60 అడుగుల ఎత్తు ఉంటుంది. 60 అడుగుల ఎత్తు నుంచి ఎవరు చింపగలరు? ఒక కేకతో పైనుంచి కిందకి చినిగిపోయింది. అక్కడ ఉన్న శతాధిపతి అన్యుడు మోకరించి ఒక మాట మాట్లాడుతాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. విచిత్రం ఏంటంటే ఆ 33.5 సంవత్సరాలు ఆయన పరిశుద్ధాత్మను కలిగిన వాడే తిరిగాడు ఆ ప్రదేశం అంతా. అప్పుడు శతాధిపతి మాట్లాడలేదు ఇప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని. కానీ పరిశుద్ధాత్మను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ 9 గంటలు లేదా 6 గంటలు ఆ సిలువలో పలికిన 7 మాటలను బట్టి ఆయన ఆత్మను అప్పగించిన తర్వాత జరిగిన కార్యములను చూసి శతాధిపతి మాట్లాడే మాట ఏంటంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడు. మనకి వినడానికి దేవుని కుమారుడు అంటున్నాడు అని అనుకోవచ్చు మనం. కానీ అప్పట్లో దేవుని కుమారుడు అంటే దేవునికి సమానంగా ఎంచుకున్నాడు. అందుకే దేవుడు కొన్ని మాటలు మాట్లాడతాడు అక్కడ పరిసయ్యులతో, శాస్త్రులతో. ఏమంటాడంటే, ఇదిగో దావీదు కుమారుని నేనే, మనుష్య కుమారుడిని నేనే, దానియేలు కనబడిన మనుష్య కుమారుడిని నేనే అని మాట్లాడినప్పుడు అక్కడ కోపం వచ్చేస్తుంది. బ్లాస్ఫమీ అంటారు. అంటే ఏంటంటే నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దైవదూషణ ఏ రకంగా చేయగలుగుతున్నావు దైవదూషణ అని చెప్పి రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నించారు. అంటే దేవుని కుమారుడు అంటే సమానం ఏంటంటే దేవుడే అని సమానం ఇస్తారు. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఏమని రాయబడి ఉంటాయంటే, ఆయన తల వంచి ఆత్మను అప్పగించి. తల ఎందుకు ఎత్తలేకపోయాడంటే దేవుణ్ణి చూడలేకపోయాడు. మన అపరాధములను బట్టి, మన పాపములను బట్టి ఆయన తల హెవీగా అయిపోయింది. అంటే ఆ మూమెంట్లో దేవుడు మన అపరాధములు, పాపములు అన్నీ తీసుకెళ్ళి ఆయన మీద పెట్టాడు. మనం విన్నాక చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అనుభవించే వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనుభవించేటప్పుడు ఒక మాట అనొచ్చు, ఒక ఆలోచన రావచ్చు ఉండొచ్చు, ఎందుకు ఒక చిటికేస్తే కొత్త సృష్టి వస్తున్నాం. అదే చేయలేడు దేవుడు, చేయగలడు కదండి. ఒక రోజులో ఎన్ని చేశాడు దేవుడు? 6 రోజుల్లో మొత్తం అన్ని క్రియేట్ చేశాడు దేవుడు. ప్రపంచాన్నే క్రియేట్ చేయగలిగిన దేవుడు ఇంకో ప్రపంచాన్ని క్రియేట్ చేయలేదంటారా? చేయగలడు. కాకపోతే ఎందుకు చేయలేదంటే మళ్ళీ ఇదే ఆత్మ మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే 1:26 ఆదికాండం 1:26 ఏమని మాట్లాడతాడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయదు. అంటే దేవుడు ఏమి ఇచ్చిన స్పిట్టింగ్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటారు ఒక భక్తుడు. దేవుడు మన పోలిక చొప్పున నరుని చేయదు. అంటే మనల్ని దేవుడు ఆయన పోలికలో చేశాడు. పోలిక అంటే షేప్ దేవుడిదని కాదు, ఆయనకున్న ప్రేమ మనలో ఉంచాడు. ఆయనకున్న ప్రతి ఒక్క గుణం అంటే ఆయన లాగానే రిఫ్లెక్ట్ చేయడానికి, ఆయన రిఫ్లెక్షన్ అనుకోవచ్చు మనం. అంతే, ఆయన పోలికగా మనం చేసుకుని ఆయన లాగా ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. అందుకే 6 రోజుల క్రియేషన్ మనం చూసుకుంటే క్రియేషన్ అంతటిని చేసి ఆఖరిగా ఈ క్రియేషన్ అంతటిని ఏలడానికి మనిషిని చేసినట్టు అక్కడ రాయబడింది. ప్రతి ఒక్కటి ఆదాం కాళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు పేరు పెట్టు, నువ్వు ఏది పెడతాడు, మీరు ఏలండి అని రాయబడి ఉంటుంది. ఈ సృష్టిని అంతటిని మీరు ఏలండి, ఎందుకంటే నేను మిమ్మల్ని నా స్వరూపంలో నా పోలిక చొప్పున మిమ్మల్ని చేశాను. కానీ మనం అది అనుభవించలేక కోల్పోయినట్టు మనం చూస్తాం, చాలా చూస్తాం. అయితే ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అనేది ఒక సింపుల్ మాట కాదు.
అది కూడా ఒక ప్రవచనాత్మక మాట. కీర్తనలు 31:5 తీయాల్సిన అవసరం లేదు. కీర్తనలు 31:5లో దావీదు మహారాజు అక్కడ ఒక ఇదే మాట ఉపయోగిస్తుంది, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తుంది. ఆ 31 అధ్యాయం మొత్తం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అదొక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది మీకు. ఆ సందర్భం, ఆ మాట పలికిన సందర్భం కానీ, పైన ఉపయోగించిన వాక్యాలు, కింద ఉపయోగించిన వాక్యాలు విచిత్రంగా ఉంటాయి. అవి కీర్తన 4వ అధ్యాయానికి బాగా దగ్గరగా ఉంటాయి. కీర్తన 4వ అధ్యాయం. ఎందుకు కీర్తన 4వ అధ్యాయం చెప్తున్నానంటే, యూదులు పడుకునేటప్పుడు ఖచ్చితంగా కీర్తన 4వ అధ్యాయం చదివి పడుకుంటారు. అదొక అలవాటు. 4వ అధ్యాయం చదవండి ఒకసారి, ఎంత విచిత్రంగా ఉంటుంది. కీర్తన 2వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ త్రిత్వమైన దేవుడు ఒకరితో ఒకరు కూర్చుని మాట్లాడినట్టు రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆ కలువరి గిరిలో చెప్పింది చేశాడు, చేసేదే చెప్పాడు అంతే. అందుకే ఆదికాండంలో ఉంటుంది ఏమంటుంది, నీ మాట అవునని కానీ కాదని కానీ ఉండాలి ఖచ్చితంగా, అంతే. మధ్యలో నాంచాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పేదే చేయాలి, చేసేదే చెప్పాలి. ఎందుకంటే పక్కన మోసపరచడానికి మనకి అవకాశం ఉంటుంది, కానీ నన్ను నేను మోసపరచుకోగలనా? ఒకవేళ నన్ను నేను మోసపరుచుకుంటే నా అంత దౌర్భాగ్యం కూడా ఎవరు ఉండదు. ఎందుకంటే అట్లీస్ట్ నాతోనే సమాధానంగా ఉండాలి. నన్ను నేను మోసపరుచుకుంటే నేను ఎవరితో సమాధానం పడుతుంది? అందుకే దేవుడు ఏమంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాడు. ఇప్పుడు నన్ను నేను మోసపరచుకోలేనప్పుడు నేను నా పొరుగు అని మోసపరచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా దేవుడు చేశాడు. అంటే ఇక్కడ దేవుడు ఈ మాట ఏంటంటే, దేవా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొచ్చున్నాను అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 1:26లో దేవుడు కడపటి ఆదాము అని రాయబడి ఉంది, అవునా కాదండి? రోమా, 1 కొరింథీ, 2 కొరింథీ, హెబ్రీయులు రాసిన పత్రిక అన్నిట్లో మనం చూసుకుంటే కడపటి ఆదాము అని రాయబడి ఉంది. ఇది అంతా దేవుని యొక్క ప్రణాళిక. మనం చూసుకుంటే మామూలు విషయాలు కాదు. ఇస్సాకుని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? 2వ కుమారుడు కాబట్టి. 1వ కుమారుడు ఎవరు? ఇష్మాయేలు. యాకోబుని ఎందుకు ఎన్నుకున్నారు దేవుడు? 2వ కుమారుడు కాబట్టి. 1వ కుమారుడు ఎవరు? ఏసావు. తర్వాత యాకోబు పుట్టింది ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యూదాని ఎన్నుకున్నాడు దేవుడు. యూదా నుంచి దావీదు నుంచి యేసుప్రభువు వచ్చాడు. కానీ అక్కడ మనం జ్యేష్ఠత్వాన్ని చూసుకుంటే ఎక్కడ చూసిన దేవుడు మొదట వాళ్ళని ఎంచుకోలేదు, 2వ వాళ్ళనే ఎంచుకున్నాడు, లేదా ఆఖరి వాళ్ళని ఎంచుకున్నాడు. కానీ ఫస్ట్ వాళ్ళని ఎంచుకున్నట్టు మనం చూడప్పుడు దావీదు సంతతిలో ఎవరిని ఎంచుకున్నాడు? దావీదుని ఎంచుకున్నాడు. ఆ దావీదు ఆఖరి సమయంలో వచ్చినప్పుడు 6 నుంచి అన్నల్లో ఇతనై ఉండొచ్చు దేవుడు అంటే లేదు, ఇంకోటి ఉన్నాడు, లాస్ట్లో వస్తాడు, అతన్ని అభిషేకించాడు. ఆఖరికి వచ్చాడు, అభిషేకించాడు. యూదా కూడా లేయాకి 4వ కుమారుడు, ఆఖరి కుమారుడు లేయాకి. ఆఖరి కుమారుని ఎంచుకున్నాడు దేవుడు. మోషేని చూసుకుంటే అహరోన్ని ఎంచుకోలేదు దేవుడు, తన తమ్ముడైన మోషేని ఎంచుకున్నాడు. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా మంది మనం చూస్తే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? ఏంటయ్యా దేవుడు అంటే, మొదటి ఆదాం పడిపోయాడయ్యా, 2వ ఆదాం రాబోతుంది. స్టార్టింగ్లో చూసుకున్న హేబెల్ కయ్యోని చూసుకుంటే దేవుడు కయ్యోని ఎంచుకోలేదు, హేబెల్ని ఎంచుకున్నాడు. అబ్రహాం అన్నయ్య నాహోర్ని ఎంచుకోలేదు దేవుడు, అబ్రహాంని ఎంచుకున్నాడు. అంటే ఇవన్నీ మనం జ్ఞాపకం చేస్తే ఎందుకు 2వ వారిని అంటే 2వ వారి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, వాళ్ళ గొప్పతనం బట్టి కాదు, క్రీస్తుని బట్టి ముందుగా ఛాయగా రాయబడి ఉన్నదన్నమాట. అంటే దేవుడు అబ్రహాంని ఎందుకు ఎంచుకున్నాడంటే దేవుని యొక్క కృప. అక్కడ రాయబడి ఉంటుంది 12వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, నిన్ను బట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సంతానము నిన్ను బట్టి నేను ఆశీర్వదిస్తాను. అంటే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న మాటకి దేవుడు పలకవలసిన అవసరం ఏంటిది అని జ్ఞాపకం చేసుకుంటే, మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో దేవుడు ఇచ్చింది మనకి, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను ప్రేమింపగలరు. ఆ ప్రేమ దేవుడు అక్కడ కనపరిచింది. అది నరుడిగా ఉండి కనపరిచిందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అదేవిధంగా ఒకసారి యోహాను రాసిన సువార్త 30 ఒకసారి చదువుకుని ముగించుకుంటాం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి దేవుడి చిన్న